పెట్టుకున్న చికెన్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసి హీట్ ఎక్కాక లవంగం, ఇలాచి, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని మగ్గించుకోవాలి. అది మగ్గాక తగినంత పుదీనా, కొత్తిమీర వేసుకొని మగ్గించుకోవాలి. మగ్గాక తగినంత పసుపు వేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ని కడాయిలో యాడ్ చేయాలి. అది ఆయిల్లో బాగా కలుపుకొని లిడ్ పెట్టేసి మగ్గించుకోవాలి. మగ్గాక తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికాక తగినంత గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని 5 నిమిషాలు లిడ్ పెట్టి స్లిమ్లో ఉడికించుకోవాలి. తర్వాత గ్రేవీ చిక్కబడ్డాక గార్నిషింగ్ కొత్తిమీర వేసేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ.